ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. దేశంలో కీలకమైన ఖనిజాల రీసైక్లింగ్ను ప్రోత్సహించడానికి 1500 కోట్ల ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 సంవత్సరం వరకు 6 సంవత్సరాల కాలానికి వర్తిస్తోంది. ఇది కీలకమైన ఖనిజాల వెలుగుతీత కోసం బ్యాటరీ వ్యర్థాలు, ఈ వ్యర్థాలను రీసైకిల్ చేసే సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తోంది. కొత్త యూనిట్లలో పెట్టుబడి పెట్టడంతో పాటు ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణ, ఆధునీకరణ, వైవిధ్యీకరణకు ఈ పథకం వర్తిస్తుంది. యూనిట్కు మొత్తం ప్రోత్సాహకం కింద పెద్ద యూనిట్లకు 50 కోట్లు, చిన్న యూనిట్లకు 25 కోట్ల గరిష్ట పరిమితి ఉంటుంది. పథకం దాదాపు 8,000 కోట్ల పెట్టుబడిని తీసుకువస్తోందని, దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 70,000 ఉద్యోగాలను తీసుకువస్తాయని భావిస్తున్నారు. ఈ పథకం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ NCMMలో భాగంగా ఉంటుంది. భారత్లో ఇలాంటి ఖనిజాల దేశీయ సరఫరా పెంచడం, సరఫరా గెలుపును బలోపేతం చేయడం దీని లక్ష్యం. సకాలంలో ఉత్పత్తిని ప్రారంభించే వారికి పూర్తి సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఆలస్యమైతే తక్కువ సబ్సిడీ ఇస్తారు. రెండోది ఓపెక్స్ సబ్సిడీ. దీని కింద బేస్ ఇయర్ 2025-26తో పోలిస్తే పెరిగిన అమ్మకాలకు బహుమతులు సైతం ఇస్తారు. 2026-27 నుండి 2030-31 వరకు మొదటి దశలో 40% సబ్సిడీ, 5వ సంవత్సరం వరకు 60% సబ్సిడీ ఇస్తారు. ఈ పథకం కింద కొన్ని పరిమితులు విధించారు. పెద్ద పరిశ్రమలకు మొత్తం సబ్సిడీ 50 కోట్ల వరకు, చిన్న పరిశ్రమలకు, స్టార్టప్లకు 25 కోట్ల వరకు ఉంటుంది.